అర్హులైన ప్రజలందరికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు తెలియజేశారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ 3,000 రూపాయల పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీపీ మధుపాడు నాగమణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కానుక పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో పట్టం కట్టాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఆర్టీఓ హుస్సేన్, మండల పరిషత్ పాలకవర్గం సభ్యులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అన్నం కనకరాజు గారికి, అలాగే ఐఆర్ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజానికి, అలాగే సర్పంచ్ సంఘం అధ్యక్షులు గొర్బిలి శ్రీ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అలాగే ఈనాటి వైఎస్ఆర్ కానుక కార్యక్రమానికి విచ్చేసిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందమ్మా పెన్షన్ విధానం ఏ రకంగా ఉండేది? ఊరికి 15-20 పెన్షన్లు ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వకముందు ఊరికి 15-20 పెన్షన్లు ఉండేవి. అవి కూడా ఎంత? కేవలం 75 రూపాయలు ఉండేది. 75 రూపాయలు ఉండేది. ఎవరికైనా కొత్తగా పెన్షన్ కావాలి అంటే ఆ ఉన్నటువంటి 15 మందిలోనో 20 మందిలోనో ఎవరైనా కాలం చెల్లితే తప్ప ఈ పెన్షన్ వచ్చేది కాదు. ఈ పెన్షన్ రావాలి అంటే ఆ 15 మందిలోనో 20 మందిలోనో ఎవరో చనిపోతే తప్ప వీళ్ళు పెన్షన్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. అది కూడా కేవలం 75 రూపాయలు వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే ప్రజల తాలూకు ఇబ్బందుల్ని కష్టాలని చూశారో, పాదయాత్రలో చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి బాధలు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఇప్పుడు ఊరికి 10-15 పెన్షన్లు ఇస్తే ఎక్కడ సరిపోతాయి, ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ప్రతి గ్రామంలోని కూడా 100 నుంచి 150 నుంచి 200 పెన్షన్ వరకు పెంచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంటున్నది మనందరం కూడా మర్చిపోకూడదు. ఆ రోజు ఆ ఉన్నటువంటి 75 రూపాయల పెన్షన్ కూడా 200 రూపాయలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు మరణించడం తర్వాత జరిగినవన్నీ కూడా మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో ప్రజలందరి తాలూకా ఇబ్బందులు విన్నప్పుడు ఆయన కూడా మాటిచ్చారు, నేను వస్తే పెన్షన్ 2,000 రూపాయలు చేస్తానని చెప్పారు. ఆయన చెప్పగానే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి గుర్తులేదు చేయాలని చెప్పి, అమ్మ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2,000 అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేసేస్తారని చెప్పి ఎన్నికలకి ఆయన 2,000 ఎప్పుడు చేస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికలకి 2 నెలలు ఉంది అంటుండగా మరొక 2 నెలలు ఎన్నికలంటే అప్పుడు ముందు మాత్రం కేవలం 2 నెలలు మాత్రమే 2,000 రూపాయలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే ఈ 2,000 కాదు పెంచుకుంటూ 3,000 రూపాయలు చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే మొదటి ముఖ్యమంత్రి అవగానే 2,250, 2,500, 2,750, ఇప్పుడు ఎంతమ్మా? 3,000 రూపాయలు మీ అందరికీ కూడా పెన్షన్లు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఇవాళ సంక్రాంతి పండుగ ముందు మరి వాళ్ళు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందా అనేటువంటి విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మొహాల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇందాకలా నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు కూడా చెప్పారు, గతంలో పెన్షన్ కావాలి అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండేది. మనం వెళ్ళి గంటల పంచాయతీ ఆఫీస్ దగ్గర నిలబడేవాడిని. ఎండైనా వానైనా చలైనా ఏది వచ్చినా సరే పంచాయతీ ఆఫీస్ దగ్గర మనం వెళ్ళి గంటలు నిలబడాలి.